ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యము ఈ ఉదయకాలము ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయములో 13వ వచనాన్ని చదువుతున్నారు. హెచ్చు తగ్గులు కలిగిన వేరు తూనిక రాళ్లను నీ సంచిలో ఉంచుకొనకూడదు. ఈ వాక్యములో హెచ్చు తగ్గులు కలిగినటువంటి వేరు తూనికరాళ్ళు నీ సంచిలో ఉంచుకోకూడదు. 15లోకి వచ్చేలకే నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశములో నీవు దీర్ఘాయుష్వంతుడుగా ఉండినట్లు ఇదిగో తక్కువవి కానివి న్యాయమైనవి తూనిక రాళ్లను నీవు ఉంచుకొనవలెను. ఈ వాక్యములో దేవుని సన్నిధిని మాట్లాడుతూ దేవునిని వెంబడిస్తున్నటువంటి వారు దినదినము లేకపోతే ఆయనతో నిబంధన చేసుకునే వారిలో న్యాయమైన తూనిక రాళ్ళు వలె ఉండవలెనని ఈ మూలవాక్యములు చెప్తున్నమాట. వాస్తవానికి దేవుని సన్నిధిలో నడుచుకునే వారిలో న్యాయబద్ధమైన నిర్ణయాలు ఉండాలి, న్యాయబద్ధమైనటువంటి తీర్మానాలు వారి జీవితంలో ఉండాలి. ద్వితీయోపదేశకాండములో కూడా 16వ అధ్యాయములో మరొక వాక్యం ఉంటుంది. 18వ వచనములో నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ గ్రామములోనన్నిటిలోనూ నీ గోత్రములకును న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరుచుకొనవలను. వారు న్యాయమును బట్టే జనులకు తీర్పు తీర్చవలను. ఖచ్చితంగా వారి యొక్క జనులు, వారి యొక్క గ్రామములు, వారి యొక్క గోత్రములు ప్రభువుని వెంబడిస్తున్న వారిలో ఇక్కడ కూడా చెప్తున్నమాట, న్యాయబద్ధముగా న్యాయమైన వారుగా న్యాయముగా నడుచుకొని న్యాయముగా అనుసరించేవారై ఉండాలి. న్యాయబద్ధమైనటువంటి రీతిగా వారు నడుచుకోవాలని లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును బట్టి మనము దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాల్సిందంటే న్యాయబద్ధమైనటువంటి రీతిగా మనము అనుసరించి నడుచుకునే వారముగా ఉండాలి. ఎందుకంటే సమూయేలు ప్రవర్త మనం చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథములో 7వ అధ్యాయము 16వ వచనములో మనం చదివితే ఏటేటా అతడు బెత్లెహేమునకు ఇదిగో బేతేలుకును గిలాదీయులకును మిస్మాలోను తిరుగుచూ ఆయా స్థలముల యందు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచూ వచ్చాను. సమూయేలు ప్రవర్తన గురించి రాస్తూ ఏటేటా సంవత్సరం ఇదిగో అక్కడ న్యాయము తీర్చుచూ వస్తున్నాడు. ఇంకను మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథములో 12వ అధ్యాయం 3వ వచనంలో ఇదిగో నిన్ను నేను వలె ఎదుర్కొన్నట్లుగా తీసివేసినట్లుగా అక్కడ అంటాడు. సమూయేలు ప్రవర్త ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఇప్పటి వరకు నేను మీ ఎదుట దేన్నైనా తీసుకుంటున్నా, ఎవడి గాడిదనైనను నేను పట్టుకున్నానా, ఎవరికైనా అన్యాయం చేశానా, ఎవరినైనా బాధ పెట్టి తిన్నా, న్యాయము నాకు అగపడకుండా ఎవని ఎదుటనైనను లంచము పుచ్చుకుంటున్నా, అలాగు చేసిన యెడల యెహోవా సన్నిధి ఆయన అభిషేకము చేసిన వాని ఎదుట వాడనై నా మీద సాక్ష్యము పలకవలెనని అప్పుడు నేను ఎంచబడిన వారినని మరలా నేను అనుకుంటున్నానని చెప్తున్న మాట. ఇక్కడ చెప్తున్నటువంటి విషయములో ఎవరిని దగ్గరైనా నేను ఏదైనా తీసుకున్నానా, ఎవడి గాడిదనైనా నేను బదులుగా తీసుకున్నానా, ఎవరి దగ్గరైనా లంచం తీసుకున్నానా, ఎవరినైనా నేను బాధ పెట్టానా,
ఎవరినైనా నేను ఏదైనా అన్యాయంగా నేను ఏదైనా చేశానా? ప్రవర్త చెప్తున్నాడు, సమయలు ప్రవర్త. ఎందుకంటే ఏటేటా దినదినము ఏం కలిగిందంటే ఆయనలో న్యాయముగా నడిచేటువంటి ప్రవర్త, న్యాయబద్ధముగా నడుచుకునే ప్రవర్త. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో న్యాయబద్ధమైనది అనుసరించాలి. అప్పుడే వారి యొక్క భక్తి జీవితము సాధకమవుతుంది. ఇంకొక మాట చదువుదాం. 145 కీర్తన 2వ వచనం. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. చూసారా? అనుదినము దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అనుదినము స్తుతించడం అంటే సంతోషముగా ఉండొచ్చు, కొన్నిసార్లు సమాధానం లేకపోవచ్చు, కొన్నిసార్లు కొన్ని శ్రమలు కలిగి ఉండొచ్చు, కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు కలిగి ఉండొచ్చు. ఏ స్థితిలో ఉన్నా అనుదినము దేవుణ్ణి స్తుతించాలి. ఒకటి, అనుదినము న్యాయము నీలో కనపడాలి. రెండోది ఇక్కడ చెప్తున్న మాట, అనుదినము నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. అనుదినము స్తుతిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. మీరు బాగా గమనిస్తే వాక్యం చెప్తున్నటువంటి మాటలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలును మనం చూస్తాం. దానియేలు వాక్యము చెప్తున్నటువంటి విషయములో 5వ అధ్యాయములో 23వ వచనములో దానియేలు గ్రంథములో రాయబడిన మాటలో మనం చదువుతున్నాం. ఇదిగో, ఎట్లా అనగా నీవు నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్తులను దేవుని ఆలయ సంబంధమైనటువంటి ఉపకరణములలో ద్రాక్షారసమును పోసి త్రాగవలనని వాటిని తెచ్చుకొనుచు వాటిని త్రాగుచున్నావు. ఇదిగో, వీటిని బట్టి నీవు వివేకము లేకుండా, గ్రహింప లేకుండా చేస్తున్నటువంటి వెండి బంగారను, ఇత్తడి, ఇనుమును, కర్రను, రాళ్ళును అని వాటితో చెప్పబడిన దేవతలను స్తుతించుచున్న తిరిగిను నీ ప్రాణమును నీ సకల మార్గములో నుండి ఏ దేవుడు వశములో ఉన్నాయో ఆయనను నీవు గణపరచలేదని బెల్షాదరుతో చెప్తున్నారు. ఇక్కడ దేవుడు ఉపకరణములో నుండి ఆ పాత్రలు తీసుకొని వచ్చి ఆ పాత్రలతో త్రాగటానికి వాక్యం చెప్తున్నటువంటి మాట, దినదినము నీ ఆగడాలు ఎక్కువైపోయినాయి. దినదినము నువ్వు దేవునికి విరోధంగా చేస్తున్నావు. ఎవరి చేతిలో ఉందో తెలుసా నీ ప్రాణం? ఇదిగో, దేవుడైన యెహోవా సన్నిధిలో నువ్వు చేసి ఉన్నావు. కొన్ని విషయాలు చెప్పగానే అర్థమైందండి, ఎమ్మటనే అక్కడ ఆయన యొద్ద నుండి అతనికి మరణ శాసనాలు వచ్చినట్లుగా వాక్యము రాయబడిన మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి విరోధముగా మనం ఏమీ కాదు. వాక్యం చెప్తున్న మాట, దినదినము దేవుణ్ణి స్తుతించాలి. దినదినము దేవుణ్ణి స్తుతించే వస్తువులను, ఆ పాత్రలను దేవుని స్తుతి యాగముగా, ఉపకరణములుగా ఉంచుకోవాలి. వాక్యం చెప్తున్న మాట, మందిరం యొక్క ఉపకరణములు అంటే అలాగే మనిషిలో కూడా 3 ఉపకరణాలు ఉన్నాయి. ప్రాణ, ఆత్మ, శరీరములు సజీవ యాగముగా దేవునికి స్తుతి యాగముగా దినదినము అర్పించుకోవాలి. దేవుడికి విరోధముగా దేవుడు పాత్రలను పాడు చేస్తున్నాడు బెల్షాదరు. దేవుడిచ్చిన దేహాన్ని కూడా పాడు చేసుకుంటున్నాడు. అందుకనే అతనికి అకస్మాత్తుగా మరణం వచ్చినట్లుగా రాయబడి ఉన్నది. దానియేలు జీవితంలో కూడా 6వ అధ్యాయము 10వ వచనములో చూస్తే దానియేలు మీద ఎంతో తప్పు మోపి శాసనాన్ని తీసుకొచ్చారు. 6వ అధ్యాయం 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేసిన దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి, ఇదిగో, యథాప్రకారముగా అనుదినము 3 మార్లు మోకాళ్ళు తన ఇంటి మేడగదిలో కిటికీలను యెరూషలేము తట్టు తెరవబడగా అతని దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచూ వచ్చానని చెప్పాను. చూసారా? దినదినం ఏం చేస్తున్నాడు? ఆయనకి శాసనం వచ్చేసింది, దానియేలుని చంపించటానికి సింహాల బోనులో వెయ్యాలని అతనికి శాసనం దారి అయింది. అయినా కానీ దానియేలు ఆ దిగులుతో ప్రార్థన మానలా. దానియేలు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఎందుకంటే వాస్తవానికి దానియేలు దినములకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు.
ప్రార్థన చేసేవాడు దానియేలు. ఇది తెలిసి కూడా తన ఇంటికి వెళ్ళి మేడగదిలో యెరూషలేము తట్టు తన కిటికీలు తెరవబడి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. వాక్యం చెప్తున్న మాట 6వ అధ్యాయం 13వ వచనం చదివితే, అందుకు వారు చెరపెట్టబడినటువంటి యూదులలో ఆ దానియేలు, ఇదిగో నేననగా నీవు పుట్టించిన శాసనముగా లక్ష్య పెట్టక అనుదినము ముమ్మార్లు ప్రార్థన చేయుచూ వచ్చిన వాడై ఉండిరి. ఇక్కడ గమనించాలి, అనుదినము 3 సార్లు ప్రార్థన చేయుటూ వచ్చింది. వాక్యం చెప్తున్నటువంటి మాట, ఎప్పుడైతే ప్రార్థన చేశాడు అయినా కానీ శిక్ష అమల్లోకి తీసుకొచ్చారు. దానియేలును తీసుకొని వెళ్ళి సింహాల బోనులో వేశారు. సింహాల బోనులో వేసినప్పుడు వాక్యం చెప్తున్నటువంటి మాటలో 16వ వచనంలో మనం చూడొచ్చు. 6వ అధ్యాయం 16వ వచనం, అంతటా రాజు ఆజ్ఞ ఇచ్చిగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గృహలో పడదోసిరి. పడదోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించి ఉన్నాడా అని దానియేలుతో చెప్పాను. దానియేలుతో మాట్లాడుతున్నటువంటి రాజు కూడా అంటున్నాడు, దానియేలు, అనుదినము నువ్వు ప్రార్థన చేసే నీ దేవుడు నిన్ను రక్షించాడంటే రాజు చిరంజీవి అవునుగాక, నా దేవుడు సింహాల నోలు నుండి నన్ను తప్పించాడు. ఎందుకంటే నాలో ఏ దోషము లేదు, నా నిర్దోషమును బట్టే. అంటే వాక్యములు తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? దినదినము ప్రార్థన చేయటం మానల. ఈ వాక్యములో రాయబడినటువంటి ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. దినదినము న్యాయబద్ధముగా నడుచుకోవాలి, దినదినము దేవుని స్తుతించాలి, దినదినము ప్రార్థన చేయాలి. ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా రాకపోయినా, ఏ స్థితిలో ఉన్నా, ఎప్పుడైతే నీకు ఆ దినచర్య ఉంటుందో, వాక్యము మూలవాక్యము, మాకు అనుదినము మా దినములో లెక్కించుటకు మాకు నేర్పించు ప్రభువా అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఆ దినచర్య ఎంతమందిలో ఉన్నాయి? ప్రార్థన చేసే అనుభవాలు ఎంతమందిలో ఉన్నాయి? దేవుని స్తుతించే అనుభవాలు ఎంతమందిలో ఉన్నాయి? దేవుని వాక్యమును విని న్యాయబద్ధముగా నడుచుకునే వారిలో ఎంతమందిలో ఉన్నాయి? ఒకసారి ఆలోచన చేసి దినదినము నువ్వు చేయవలసినది ఖచ్చితంగా దేవుడిలో ఉండి చేయాల్సిన నువ్వు చేయాలి. కొంతమంది చేయలేకపోతున్నారు కాబట్టి కొన్ని శోధనలు, కొన్ని ఇబ్బందులు, ప్రభువునొద్దకు వచ్చి కూడా కొన్ని కష్టాలు కష్టపడుతూ నానా విధమైనటువంటి బాధల్లో ఉన్నారు. వాటిని అన్నింటి నుంచి విడిపించబడాలంటే వాక్యమును బట్టి న్యాయబద్ధముగా నడుచుకో, దేవుడిని ఎల్లప్పుడూ స్తుతించు. దేవుడి సన్నిధిలో, ఇదిగో దావీదు 7 మార్లు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. కనీసం దావీదు వలె కాకుండా దానియేలు వలెనైనా 3 సార్లు ప్రార్థన చేసే అనుభవం నీలో రావాలి. అప్పుడు దేవుడు నిన్ను అనుదినము ఆయన నిన్ను కాచి కాపాడి నిత్యము ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి దయగలిగిన మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా ఈ యొక్క ఉదయకాలము మీ సన్నిధిలో దినదినము న్యాయబద్ధముగాను, దినదినము మిమ్మల్ని స్తుతించేవారుగాను, దినదినమునైనా మీ సన్నిధిలో ప్రార్థించేవారుగా అట్టి అనుభవాల మధ్యలో నడిపించుటకు వాక్యము చేత ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి బిడలను మీ చేతులకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని, అట్టి రీతిగా మీ బిడలు నడిపించమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.